సో మీరైతే ఈ వ్యూస్ అన్నీ చూడండి. నేను మీకు ఒక స్టోరీ చెప్తాను. యాక్చువల్గా నేను ఎస్కోట్ నుంచి అయితే బయలుదేరానని చెప్పి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. సో యాక్చువల్గా ప్రకాష్ గారు అని చెప్పేసి ఒక తెలిసిన బ్రదర్ లాంటి వారు. ఆయన లేకపోతే నేను ఈ అరకుకి బయలుదేరే ఛాన్సులు చాలా తక్కువ అనమాట. ఎందుకంటే ఆయన ఇంట్లోనే నేను నైట్ స్టే చేశాను. ఆయనే నాకు ఈ స్కూటీ ఇప్పించారన్నమాట. స్కూటీ ఇప్పించి మీరు వెళ్ళండి అని చెప్పేసి మార్నింగ్ టిఫిన్ చేయించి ఆయనే బండి ఇచ్చి పెట్రోల్ మీరు కొట్టించుకోండి అని చెప్పేసి పెట్రోల్ బంక్ చూపించి ఏమన్నా రెయిన్ కోట్ అవసరం అయితే రెయిన్ కోట్ కూడా తీసుకోండి, ఎందుకంటే వర్షం పడవచ్చు అని చెప్పి ముందే కావాల్సిన సజెషన్స్ అని చెప్పిన తర్వాత ఆయన ఆయన వెళ్ళిపోయారు. నేను అక్కడి నుంచి బయలుదేరనమాట. బయలుదేరానో లేదో మళ్ళీ మధ్యలో ఒక ఊరు వచ్చింది. అది సుంకమెట్ట ఏదో ఊరు వచ్చిందనమాట. సో వస్తే ఆయన అదే మన కాఫీ గార్డెన్ ఏదో ఉండిద్ది. సో యాక్చువల్గా అది మిస్ అయ్యనమాట. ఆయన అది కూడా వెళ్ళాల్సింది మీరు బాగుండిద్ది అని చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఆ ఊళ్ళో వాళ్ళ పిన్ని గారు ఉంటే అక్కడే భోంచేయమని చెప్పేసి అక్కడే భోంచేసి మరీ పంపించారు మళ్ళీ. సో థ్యాంక్ యూ ప్రకాష్ గారు. ఆయన వల్లే ఈ బండి కానీ లేకపోతే ఇంత కంఫర్టబుల్గా నేను తిరుగుతున్నాను. నేను వచ్చింది సింగిల్ కానీ ఎవరితో పాటు రాలేదు. కాకపోతే ఈ నేచర్ని ఇవన్నీ ఎంజాయ్ చేయాలి, కొంచెం ఆ వర్క్ ప్రెషర్ నుంచి నేను బయటపడాలి అనే ఉద్దేశంతో నేను ఇక్కడ వచ్చాను. వచ్చి చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. యాక్చువల్గా హెల్త్ పరంగా ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మైండ్ పరంగా చూస్తే చాలా పీస్ఫుల్గా ఈ నేచర్ చూడండి. అసలు ఆ కొండలు కానీ లేకపోతే ఆ క్లైమేట్ కానీ టెంపరేచర్ కానీ మా విజయవాడ ఎండలకి జనాలు అల్లాడిపోతారు. అలాంటిది ఇక్కడ ఈ క్లైమేట్కి ఎవరైనా వస్తే ఫిదా అయిపోతుంది. ఎవరైనా అడగండి విజయవాడ ఎండ ఎలా ఉండిద్దో చెప్తారు. థ్యాంక్ యూ అండి.